ఖమ్మం అభ్యర్థిగా వినోద్ రావు ఇగో ఆరూర్ రమేష్ ఇన్సిడెంట్ ఎప్పుడైతే అయిందో అప్పుడే కాలేజీ టీవీలో చాలా ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. ఎత్తుకపోతున్నారు, ఎత్తుకపోయినా సరే పోతాడు భయ్, బీజేపీలో కలుస్తాడు భయ్ ఆరూర్ రమేష్ అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అండ్ ఆరూర్ రమేష్ జాయినింగ్ తో ఆరూర్ రమేష్ కి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత గుర్తు పెట్టుకోర్రి, వరంగల్ జిల్లాలో ఆరూర్ రమేష్ కి తిరిగి ఏంది తిరిగే లేదు. 100% విషయం ఏంటంటే వరంగల్ సంబంధించి ఒక్కసారి మనం చిన్న అనాలిసిస్ చేస్తే అక్కడ బీఆర్ఎస్ నుంచి కడియం కావ్యకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. బీజేపీ నుంచి ఆరూర్ రమేష్, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఇంకా టికెట్ అనౌన్స్ కాలేదు. అక్కడ పాస్నూరి దయాకర్ లేదంటే అక్కడ సాంబయ్య, వీళ్ళిద్దరికి ఎవరికొకరికి ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో మరి ఎందుకు డిలే చేసిన అర్థం కాని పరిస్థితి. వీళ్ళు ప్రస్తుతం ఎంపీనే. సో వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు జనరల్గా బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ పోటీ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అంతే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరికి ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడు ఖచ్చితంగా ఆరూర్ రమేష్కు చాలా ప్లస్ పాయింట్స్ కనబడుతూ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఆయన వర్ధన్నపేటలో ఓడిపోయినప్పటికీ కూడా ఈరోజు ఖచ్చితంగా వర్ధన్నపేటలో ఎందుకు ఓడిపోతున్నామా అనేటువంటి పాపం వర్ధన్నపేట ప్రజలే బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నాగరాజ్ ఎవరైతే ఉన్నారో ఆయనే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, మాకు అందుబాటులో ఉన్నట్టు ఆర్ రమేష్ మేము దూరం చేసుకున్నాం అనేటువంటి ఒక కొంత ఆలోచనలో పడ్డట్టు మనకు తెలుస్తుంది. సో అందుకే ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఆయనకు వర్ధన్నపేటలో చాలా భారీ మెజారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. గతంలో వర్ధన్నపేట ఒక అసెంబ్లీ పోటీ చేసినప్పుడే 99,900 ఓట్ల ఆధిక్యం ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఓన్లీ ఆయనకు మెజారిటీయే వర్ధన పెట్టిస్తుంది. అంతేకాకుండా ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ ఏది ఉందో స్టేషన్ గన్పూర్లో కూడా ఆయనకు ఖచ్చితంగా ఒక మంచి లీడ్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఇక్కడ కడియం కావ్యకు ఈయనకు మధ్యలో భారీ ఎత్తున వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కడియం కావ్య కూడా సొంత కాన్స్టిట్యూన్సీ, వాళ్ళ అయ్యే సొంత కాన్స్టిట్యూన్సీ కూడా కడియం శ్రీ గారిది కూడా స్టేషన్ గన్పూర్ కాబట్టి ఇక్కడ ఓట్ షేరింగ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ కుండా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది కాకుండా వరంగల్ వెస్ట్, అదేవిధంగా ఈస్ట్, అదేవిధంగా పర్కాల్, ఈ కాన్స్టిట్యున్సీలలో బీజేపీ లీడ్ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక ఆయనకు ఉండేటువంటి మైనస్గా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలు ఏంటంటే పాలకుర్తి ఒకటి, అదేవిధంగా భూపాల్పల్లి కూడా మంచి ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఈ రెండు కాన్స్టిట్యున్సీలు కూడా కనుక ఆయన కవర్ చేసుకుంటే కనుక ఆయన విజయం తథ్యం, నో డౌట్. రాసి పెట్టుకోండి, ఆర్ రమేష్ యొక్క విజయం ఈజీగా కనబడతా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు బలమైన వ్యక్తులు కాబట్టి ప్రజలు వీళ్ళిద్దరిని కూడా కోరుకుంటలేరు. పాస్నూరి దయాకర్ని కోరుకుంటలేరు, సాంబయ్యను కూడా కోరుకుంటలేరు. అదేవిధంగా బీఆర్ఎస్ కడియం కావ్య ఒకళ్ళు అధికారంలో ఉంటే ఆమెకు వచ్చే అవకాశం ఉండేవి, కానీ అధికారం లేదు కాబట్టి ఆ అధికారం లేనటువంటి వ్యక్తులు ఇటు స్టేట్లో లేదు, ఇటు సెంట్రల్ లేదు. ప్లస్ అందుకే ప్రజలు బీఆర్ఎస్ కోరుకోరు కాబట్టి ఆటోమేటిక్గా బీజేపీ ఆల్టర్నేట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ రమేష్ లాంటి బలమైనటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా ప్రజల్లో ఉండే వ్యక్తి కాబట్టి ఆయన గెలుపు కూడా ఈరోజు సునాయాసంగా వరంగల్ కనబడతా ఉంది. అసలు నిజంగా కూడా వరంగల్లో బీజేపీ బలంగా ఉంటుంది ఎవరు అనుకో వాస్తవంగా, కానీ వరంగల్ కనుక ఈ ఆర్ రమేష్ గెలిస్తే కనుక ఆడ బలమైనటువంటి బీజేపీ బలమైనటువంటి పునాదులు వేసుకోబోతుంది. అక్కడ నుంచి ఇమీడియట్గా ఖమ్మం, నల్గొండలో కూడా బలమైనటువంటి పునాదులు పడేటువంటి అవకాశం అయితే బలంగా కనబడుతుంది. అందుకే ఆర్ రమేష్ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని తిప్పలు పెట్టినా కానీ ఈరోజు బీజేపీ టికెట్ ఇచ్చుకోవడం కూడా నిజంగా కూడా కనబడతా ఉంది. ఆయన గెలుపు ఎవరు కూడా ఆపలేని విషయం స్పష్టంగా మనకైతే కనబడతా ఉంది. నెక్స్ట్ అండ్ మోర్ ఓవర్ కడియం కావ్య విషయంలో గమనించుకున్నా సరే సొంత నియోజకవర్గంలోనే ఏదైతే రాజయ్య విషయం ఉందో ఆ విషయాన్ని కూడా జనాలు చాలా బలంగా ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. రైట్. అలవైకుంఠపురం స్పార్క్ సిటీ. మా అలవైకుంఠపురం T19 స్పార్క్ సిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ located at మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ ఈస్ట్ ఫేసింగ్ అయితే 165 గజాలలో 1000 స్క్వేర్ ఫీట్ మరియు వెస్ట్ ఫేసింగ్ అయితే 147 గజాలలో 1000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. హౌస్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. వెస్ట్ ఫేస్ స్ట్రీట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది, అలాగే ఈస్ట్ ఫేస్ స్ట్రీట్ వ్యూ ఈ విధంగా అద్భుతంగా ఉండబోతోంది. ఖమ్మం అభ్యర్థిగా వినోద్ రావు ఇగో ఆరూర్ రమేష్ ఇన్సిడెంట్ ఎప్పుడైతే అయిందో అప్పుడే కాలేజీ టీవీలో చాలా ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. ఎత్తుకపోతున్నారు, ఎత్తుకపోయినా సరే పోతాడు భయ్, బీజేపీలో కలుస్తాడు భయ్ ఆరూర్ రమేష్ అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అండ్ ఆరూర్ రమేష్ జాయినింగ్ తో ఆరూర్ రమేష్ కి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత గుర్తు పెట్టుకోర్రి, వరంగల్ జిల్లాలో ఆరూర్ రమేష్ కి తిరిగే లేదు. 100%. విషయం ఏంటంటే వరంగల్ సంబంధించి ఒక్కసారి మనం చిన్న అనాలిసిస్ చేస్తే అక్కడ బీఆర్ఎస్ నుంచి కడియం కావ్యకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. బీజేపీ నుంచి ఆరూర్ రమేష్,
ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఇంకా టికెట్ అనౌన్స్ కాలేదు. అక్కడ పాస్నూరి దయాకర్ లేదంటే అక్కడ సాంబయ్య, వీళ్ళిద్దరికి ఎవరికొకరికి ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో మరి ఎందుకు డిలే చేసిన అర్థం కాని పరిస్థితి. వీళ్ళు ప్రస్తుతం ఎంపీనే. సో వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు జనరల్గా బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ పోటీ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అంతే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరికి ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడు ఖచ్చితంగా ఆర్ఆర్ రమేష్కు చాలా ప్లస్ పాయింట్స్ కనబడుతూ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఆయన వర్ధన్నపేటలో ఓడిపోయినప్పటికీ కూడా ఈరోజు ఖచ్చితంగా వర్ధన్నపేటలో ఎందుకు ఓడిపోతున్నామా అనేటువంటి పాపం వర్ధన్నపేట ప్రజలే బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నాగరాజ్ ఎవరైతే ఉన్నారో ఆయనే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, మాకు అందుబాటులో ఉన్నట్టు ఆర్ఆర్ రమేష్ మేము దూరం చేసుకున్నాం అనేటువంటి ఒక కొంత ఆలోచనలో పడ్డట్టు మనకు తెలుస్తుంది. సో అందుకే ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఆయనకు వర్ధన్నపేటలో చాలా భారీ మెజారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. గతంలో వర్ధన్నపేట ఒక అసెంబ్లీ పోటీ చేసినప్పుడే 99,900 ఓట్ల ఆధిక్యం ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఓన్లీ ఆయనకు మెజారిటీయే వర్ధన పెట్టిస్తుంది. అంతేకాకుండా ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ ఏది ఉందో స్టేషన్ గన్పూర్లో కూడా ఆయనకు ఖచ్చితంగా ఒక మంచి లీడ్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఇక్కడ కడియం కావ్యకు ఈయనకు మధ్యలో భారీ ఎత్తున వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కడియం కావ్య కూడా సొంత కాన్స్టిట్యూన్సీ, వాళ్ళ అయ్యే సొంత కాన్స్టిట్యూన్సీ కూడా కడియం శ్రీ గారిది కూడా స్టేషన్ గన్పూర్ కాబట్టి ఇక్కడ ఓట్ షేరింగ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ కుండా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది కాకుండా వరంగల్ వెస్ట్, అదేవిధంగా ఈస్ట్, అదేవిధంగా పర్కాల్ ఈ కాన్స్టిట్యున్సీలలో బీజేపీ లీడ్ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక ఆయనకు ఉండేటువంటి మైనస్గా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలు ఏంటంటే పాలకుర్తి ఒకటి, అదేవిధంగా భూపాల్పల్లి కూడా మంచి ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఈ రెండు కాన్స్టిట్యున్సీలు కూడా కనుక ఆయన కవర్ చేసుకుంటే కనుక ఆయన విజయం తథ్యం, నో డౌట్. రాసి పెట్టుకోండి, ఆర్ఆర్ రమేష్ యొక్క విజయం ఈజీగా కనబడతా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు బలమైన వ్యక్తులు కాబట్టి ప్రజలు వీళ్ళిద్దరిని కూడా కోరుకుంటలేరు. పాస్నూరి దయాకర్ని కోరుకుంటలేరు, సాంబయ్యను కూడా కోరుకుంటలేరు. అదేవిధంగా బీఆర్ఎస్ కడే కావ్య ఒకళ్ళు అధికారంలో ఉంటే ఆమెకు వచ్చే అవకాశం ఉండేవి, కానీ అధికారం లేదు కాబట్టి ఆ అధికారం లేనటువంటి వ్యక్తులు ఇటు స్టేట్లో లేదు, ఇటు సెంట్రల్ లేదు. ప్లస్ అందుకే ప్రజలు బీఆర్ఎస్ కోరుకోరు కాబట్టి ఆటోమేటిక్గా బీజేపీ ఆల్టర్నేట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ రమేష్ లాంటి బలమైనటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా ప్రజల్లో ఉండే వ్యక్తి కాబట్టి ఆయన గెలుపు కూడా ఈరోజు సునాయాసంగా వరంగల్లో కనబడతా ఉంది. అసలు నిజంగా కూడా వరంగల్లో బీజేపీ బలంగా ఉంటుంది ఎవరు అనుకో వాస్తవంగా, కానీ వరంగల్ కనుక ఈ ఆర్ రమేష్ గెలిస్తే కనుక ఆడ బలమైనటువంటి బీజేపీ బలమైనటువంటి పునాదులు వేసుకోబోతుంది. అక్కడ నుంచి ఇమీడియట్గా ఖమ్మం, నల్గొండలో కూడా బలమైనటువంటి పునాదులు పడేటువంటి అవకాశం అయితే బలంగా కనబడుతుంది. అందుకే ఆర్ రమేష్ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని తిప్పలు పెట్టినా కానీ ఈరోజు బీజేపీ టికెట్ ఇచ్చుకోవడం కూడా నిజంగా కూడా కనబడుతూ ఉంది. ఆయన గెలుపు